Hi friends, good morning everyone. Nenu mi Sumant. Welcome to my channel. So ఈరోజు రంజాన్ అండి, అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. అండ్ మేమైతే ఈరోజు ఒక 12 మెంబర్స్ కలిసి అంతర్వేది వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసాము. ప్రస్తుతం ఏలూరులో ఉన్నాం. టైం వచ్చేసి మార్నింగ్ 5:30 అయింది. అండ్ నేనైతే ఫస్ట్ టైం అంతర్వేది వెళ్తున్నానండి. అండ్ వెళ్ళే దారి పాలకొల్లు మీదుగా వెళ్తున్నాము ఏలూరు నుండి. సో ఆ రూట్ చాలా బాగుంటుందని చెప్పి విన్నాను కొబ్బరి చెట్లతో. సో ఫస్ట్ టైం అది ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. అండ్ మా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. సో టోటల్ 12 మెంబర్స్ వెళ్తున్నాము. కుమార్, సాయి, దీపక్ అందరం వెళ్తున్నాం అనమాట. మేము వెళ్తున్న రూట్లో ఆల్మోస్ట్ ఏలూరు నుండి అంతర్వేది 150 కిలోమీటర్స్ వస్తుందండి. ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ ఎయిర్లో ఎంతో ఉత్సాహంగా మా జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. అలా వెళ్తుంటే దారిలో ఓష్మాకి, శ్రీలుకి ఈ తామర పువ్వు అయితే కనిపించింది. వెంటనే దాన్ని అయితే తెచ్చేశారు. మన ఆంధ్రాలో ఉన్న ఏకైక ఎన్ఐటి అయిన ఎన్ఐటి తాడేపల్లిగూడెం కూడా మాకు దారిలో కనిపించేసింది. ఇప్పుడే తణుకు దాటామండి. మా వాళ్ళు టిఫిన్ చేద్దామని చెప్తే ఇక్కడ ఆగాము. శివపార్వతి హోటల్. సో ఇక్కడ టిఫిన్ చేయడానికి ఆగారు. నాకైతే ఎక్కడైనా చెట్ల మధ్యలో చిన్న చిన్న హోటల్స్ టిఫిన్ చేయాలని ఉంది. బట్ మా వాళ్ళు ఆకలేసేస్తుందని చెప్పేసి ఇక్కడ ఆగిపోయారు. సో చూద్దాం ఇక్కడ ఏమున్నాయో టిఫిన్స్. నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు కదా. దీపక్ ఎలా ఉంది? ఏంటి బొంబాయి చట్నీయా? బొంబాయి చట్నీ తణుకు ఫేమస్ దోశ, గారె, మైసూర్ బజ్జీ. నేనేం చెప్పు, మీరు ఎంత స్పీడ్లో వస్తున్నారు? నిజంగానే 40-50 నేను చూస్తున్నా కుమార్ని బండప్పటికి. ఈసారి నేను వీడియో పెడతాను ఈసారి. మొత్తానికి టిఫిన్ బ్రేక్ అయితే కంప్లీట్ చేసేసుకొని మేమైతే మా జర్నీని పెనుగొండ వైపు స్టార్ట్ చేసామండి. ఇక్కడ నుండి క్లైమేట్ చాలా బాగుంది. అండ్ నేను ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న కొబ్బరి చెట్లు అయితే నాకు కనిపించేసాయండి. ఇక్కడ నుండి రోడ్డుకి రెండు వైపులా పచ్చటి పొలాలు, కొబ్బరి చెట్లు, అప్పుడప్పుడు కనిపించే ఇటుక బట్టీలు. మొత్తానికి నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అండి ఈ జర్నీతో. అండ్ మీకు కూడా ఈ జర్నీ నచ్చితే అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే కొట్టేయండి. పాలకొల్లు దాటిన తర్వాత అంతర్వేది వెళ్ళడానికి 2 దారులు అయితే ఉన్నాయండి. ఒకటి వచ్చేసి దిండి రిసార్ట్స్ మీదుగా గోదావరి బ్రిడ్జ్ ఎక్కేసి మనం అంతర్వేది అయితే వెళ్ళిపోవచ్చు. అండ్ ఇంకోటి నర్సాపురం మీదుగా బోట్ ఎక్కి అంతర్వేది. మా వాళ్ళంతా దిండి రిసార్ట్స్ డైరెక్ట్గా నర్సాపురం అయితే వెళ్ళిపోయాము. అక్కడి నుండి మేము బోట్ అయితే ఎక్కేసి అంతర్వేది వైపు అయితే వెళ్ళిపోయామండి. ఇది వచ్చేసి ఆ బోట్ ప్లేస్ జెట్టి. అండ్ ఇక్కడ పర్ పర్సన్ 20 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి ఇటువైపు నుండి అటువైపు తీసుకెళ్ళడానికి. అండ్ బైక్ ఉంటే బైక్కి 35 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ బై మిస్టేక్ ఇటు వచ్చేసాము. బట్ మాకైతే ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట, బోట్ ఎక్కేసి ఇటువైపు నుంచి అటు వెళ్ళటం. చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయండి. చాలా బాగుంది బోట్ జర్నీ కూడా. ఆ గట్టు మొత్తం, ఈ గోదావరి గట్టు మొత్తం మీరు చూసినట్లయితే కొబ్బరి చెట్లు ఫుల్గా కనిపించాయి. కొంచెం ఎండగా ఉంది బట్ జర్నీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ మేము ఇక్కడ నుండి అటువైపు వెళ్ళిన తర్వాత అక్కడ మనకి అంతర్వేది వెళ్ళటానికి మీరు ఒకవేళ బైక్ అలా లేకపోతే అంతర్వేది వెళ్ళటానికి అక్కడ నుండి మీకు ఆటోలు అండ్ నార్మల్ బస్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బోట్ జర్నీ వచ్చేసి ఆల్మోస్ట్ 15 మినిట్స్ టైం అయితే పట్టిందండి. అండ్ ఇదే గోదావరి నది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మన బే ఆఫ్ బెంగాల్ సముద్రంలో అయితే కలుస్తుందండి. ఆ పాయింట్నే అన్నా చెల్లెలు గట్టు అని కూడా అంటారు. మేము ఈరోజు అక్కడికి కూడా వెళ్తున్నామండి. ఈ రేవు పేరు వచ్చేసి సక్కినేటిపల్లి రేవు అండి. ఇక్కడ నుండి మనకి అంతర్వేది 15 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఈ ఊరు మొత్తం కొబ్బరి చెట్లతో నిండిపోయిందండి. బోట్ జర్నీ అయితే బాగుంది కానీ ఈ రోడ్డు కొంచెం బాగాలేదు, కొంచెం గతుకులుగా ఉన్నాయి. బేసికల్గా కొబ్బరి తోటల మధ్యలో నుండి రోడ్డు ఉందన్నమాట. ఇక్కడ ఫుల్ చేపల చెరువులు కూడా ఉన్నాయండి. గోదావరి నదికి పక్కనే చేపల చెరువులు అయితే వేశారు. ఆల్ గుడ్. అండ్ మన కోనసీమ అందాలు అయితే అసలు ఈ క్లాస్గా ఉన్నాయి. అండ్ కాకపోతే మధ్యలో రూట్ డివిజన్ జరిగింది. అయినా కానీ మీకు కోనసీమ అందాలు అయితే అసలు ఎక్కడ క్లోజ్ చేయలేదు. ఆల్ డన్. మొత్తానికి అయితే అంతర్వేది వచ్చేసాం. ఇది కూడా
ఇది ఇందాక వచ్చినప్పుడు అంతర్వేది అక్కడ వరుసగా 4-5 షాపులు పెట్టారు. డైలాగ్ ఉంటుంది, అంతర్వేది తీర్థంలో 15 రూపీస్ ఇది, జాగ్రత్తగా వాడుకోవాలి. ఇది 15 రూపీస్. అది 15 రూపీస్. ఇది ఎలా జరిగింది జర్నీ మీది? చాలా బాగా. అలా నడిపావు బాగా? ఓకే ఓకే. ఎంతసేపు అయింది మీరు వచ్చి? ఇది టెంపుల్ రోడ్ అంతర్వేది. మొత్తానికి వచ్చేసాం అంతర్వేది బీచ్. పర్లేదు, జనాలు బాగానే ఉన్నారు. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 10:30 అయింది ఫ్రెండ్స్. అంతర్వేది బీచ్లో మనం స్నానాలు చేసుకున్న తర్వాత ఫ్రెష్ అవడానికి ఇక్కడ దగ్గరే ఒక చిన్న రూమ్స్ లాగా ఉన్నాయి. రూమ్ వచ్చేసి 1000 రూపీస్ తీసుకుంటున్నారు. అలా కాకపోతే మనము ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యి వెళ్ళాలనుకుంటే పర్ పర్సన్ 100 రూపీస్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఉన్న వాటిలో మరి ఇదే అవైలబిలిటీ ఉంది. ఎవరైనా యూస్ చేసుకోవాలనుకుంటే కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకా వేరే ఆప్షన్స్ అయితే లేవు మనకి ఇక్కడ అంతర్వేదిలో. బీచ్లో ఫుల్గా ఎంజాయ్ అయితే చేసామండి. ఆల్మోస్ట్ 2.5 గంటలు బీచ్లో మునిగేసాము. తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి రూమ్ తీసుకున్నామని చెప్పాను కదా, అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరాము. ఫస్ట్ మేము వచ్చేసి వశిష్ఠ మహర్షి సేవాశ్రమానికి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ వశిష్ఠ మహర్షి ధ్యానం చేసుకునేవారట. గుడి అయితే చాలా ఖాళీగా ఉంది. ఐ మీన్ జనాలు అయితే ఎవ్వరు లేరు. కొలను బాగుంది. అండ్ ఇక్కడ మొత్తం విగ్రహాలు ఉన్నాయి చుట్టూరా. పెద్ద శివలింగం కూడా ఉంది ఇక్కడ. ఈ గుడి అయితే చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ వశిష్ఠ మహర్షి ధ్యానం చేసుకునేవారని చెప్పాను కదా, అలా ధ్యానం చేసుకుంటున్నప్పుడు రాక్షసులు ఆయన్ని ఇబ్బంది పెట్టారట. అలా ఇబ్బంది పెట్టడంతో ఆయన నరసింహస్వామి గారి సహాయం అయితే కోరారు. అప్పుడే నరసింహస్వామి ప్రత్యక్షమయ్యారట. సో ఈ గుడికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో మనకి నరసింహస్వామి వారి దేవాలయం అయితే ఉంటుంది. ఈ పైన కనిపించిన గోపురంలోనే 9 మంది మహర్షులు ఎప్పుడూ ధ్యానం చేసుకుంటూ ఉంటారంట. అక్కడికి కూడా మనం వెళ్ళొచ్చు, కానీ చాలా నిశ్శబ్దంగా ఉండాలి అని చెప్పి పూజారి గారు చెప్పారు. మనం ఈ గుడి చుట్టూ 9 సార్లు, పద్మం లోపల 6 సార్లు అండ్ పైన చెప్పిన అంతస్తులో 3 సార్లు కనుక ప్రదక్షిణలు చేసి ఏదైనా కోరిక కోరుకుంటే అది తప్పకుండా 27 రోజుల్లో ఫలిస్తుందని చెప్పేసి ఇక్కడ పూజారి గారు అయితే చెప్పారండి మాకు. వశిష్ఠ మహర్షి ఆశ్రమంకి ఆపోజిట్లో ఎగ్జాక్ట్గా మనకి ఈ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది. అంతర్వేది మెయిన్ టెంపుల్ అన్నమాట ఇది. లోపలికి వెళ్ళిపోదాం. ఆంధ్ర తెలంగాణలో కలిపి మొత్తం 9 నరసింహస్వామి క్షేత్రాలు అయితే ఉన్నాయండి. ఆ లిస్ట్ ఇక్కడ మనం చూడొచ్చు. క్రౌడ్ చాలా తక్కువగా ఉన్నారండి టెంపుల్లో. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుండి ఆఫ్టర్నూన్ 1 PM వరకు అండి. ఆ తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ 3 నుండి ఈవినింగ్ 7 PM వరకు ఓపెన్గా ఉంటుంది. మా దర్శనం అయ్యేసరికి ఆల్మోస్ట్ 4 అయిందండి టైం. ఎవరూ లంచ్ చేయలేదు, ఫుల్ ఆకలి మీద అయితే ఉన్నాము. గుళ్ళో పులిహార ప్రసాదం అయితే పెడుతున్నారండి. అందరం ఒక పట్టు అయితే పట్టేసాం. ఎంతైనా గుళ్ళో పులిహార ప్రసాదం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా, ఎందుకంటే అందులో మంచిగా ఇంగు వేస్తారు, టేస్ట్ సూపర్గా ఉంటుంది. అండ్ ఈ పులిహార ప్రసాదంతో పాటు మనకి లడ్డు ప్రసాదం కూడా అవైలబుల్గా ఉందండి. ఒక్కొక్క లడ్డు వచ్చేసి 15 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. బయటికి రాగానే ఎండవేడికి తట్టుకోలేక అందరం తలా ఒక ఐస్ క్రీమ్ అయితే తీసేసుకొని అన్నా చెల్లెల గట్టుకైతే స్టార్ట్ అయిపోయామండి. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 4:30 అయిపోయింది. అన్నా చెల్లెల గట్టు ఇక్కడ నుంచి జస్ట్ ఒక 10 minutes జర్నీ అనమాట. దారిలో వెళ్తుంటే మనకు లైట్ హౌస్ కూడా కనిపిస్తుందండి. అన్నా చెల్లెల గట్టు దగ్గర సముద్రంలోకి అసలు దిక్కకూడదండి, లోతు అయితే చాలా ఎక్కువ ఉంటుందని చెప్పేసి నోటీస్ బోర్డు కూడా పెట్టారనమాట. సో మీరు కూడా కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఈ ఇసుకలో వచ్చేసి దీపక్ బైక్ అయితే ఇరికిపోయిందండి. కిషోర్ ఎంతో కష్టపడి బైక్ని అయితే తోసుకుంటూ వచ్చేసాడు, ఫుల్గా అయితే అలసిపోయాడు.
అన్నా చెల్లెల ఘాట్ వచ్చేసాము. ఇది వచ్చేసి గోదావరి నది, ఇటు వచ్చేసి బే ఆఫ్ బెంగాల్. సో చెల్లి వెళ్ళి అన్నయ్యలో కలిసిపోతుంది. ఈ బీచ్లో రెడ్ కలర్ క్రాబ్స్ కూడా చాలా ఉన్నాయండి. మా వాళ్ళు వాటితో అయితే ఫుల్గా ఆడుకున్నారు. వర్షం అయితే పట్టుకోవడానికి కూడా ట్రై చేసింది, బట్ అవి మాత్రం అస్సలు దొరకలేదండి. మా రిటర్న్ జర్నీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈసారి నేనైతే అంతర్వేది పాలెం ఊర్లో నుండి అయితే వచ్చేసాను. ఇక్కడ ప్రతి ఇంట్లో కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయండి. ప్రతి ఇల్లు వచ్చేసి కొబ్బరి తోటల మధ్యలో కట్టుకున్నట్లయితే ఉంది. అండ్ ఈవినింగ్ సన్సెట్ అయ్యే టైంకి నేనైతే గోదావరి బ్రిడ్జ్ మీదకి అయితే ఎక్కేసామండి. సన్సెట్ అలా చూసుకుంటూ గోదావరి బ్రిడ్జ్ అయితే దాటుకుంటూ పాలకొల్లు అయితే రీచ్ అయిపోయామండి. పాలకొల్లో చిన్న టీ బ్రేక్ అయితే తీసేసుకున్నామండి. టీ తాగుతూ బ్యాటరీ అయితే రీఛార్జ్ చేసేసుకుని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. టైం ఆల్మోస్ట్ 7:30 అయింది ఫ్రెండ్స్. ఇప్పుడే తణుకు ఎంటర్ అయ్యాము. తణుకులో ఇక్కడ గ్రీన్ ల్యాండ్ ఫుడ్ కోర్ట్ దగ్గర డిన్నర్ చేద్దామని చెప్పేసి ఆగాము. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, జస్ట్ నరసింహస్వామి టెంపుల్లో ప్రసాదం తిన్నాము, పులిహోర. సో అందరికీ ఫుల్ ఆకలి మీద ఉన్నారనమాట. ఈ దాబాకి వెళ్ళిపోయి తినేసేయాలి. ఎలా ఉంది? ఆకలి మీద ఉన్నావుగా, ఏదైనా బాగానే ఉంటుంది. తందూరియా అంతెందుకు, పొద్దున్న కొబ్బరి చెప్పు పెట్టండి. ఆకలి మా స్వీట్ అక్క దాచుకుని తెలుసా నా బండిలో ఉంది కొబ్బరి చెప్ప. ఎవరికైనా కావాలా? ఇప్పుడు అన్నం. అరే సూప్ ఎలా ఉంది? ఇస్తా కలాస్ బోలో జుబా కేసరి. సో అదండి మా అంతర్వేది ట్రిప్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.